హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు దసరా పండుగ కూడా అయిపోయింది. చాలామంది ఆస్పిరెంట్స్ దసరా పండుగ రోజున నెక్స్ట్ మనకి కార్యాచరణ ఏ విధంగా ఉండాలో కూడా అనుకోవడం జరిగింది. మరి అదే కోవలో మనం ప్రతి ఒక్క రోజును కూడా వేస్ట్ చేసుకోకుండా మనం ఏమైతే విజయదశమి రోజున అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి అనుకుంటున్నా ఎవరైనా అనుకోకుండా ఉంటే అయినా పర్లేదు, మీరు ఖచ్చితంగా ఈ రోజైనా సరే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే దసరా కల్లా నేను ఒక ఎయిమ్తో గోల్తో ముందుకెళ్ళాలి, లైఫ్లో స్థిరపడాలి అని కోరుకోండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఈ యొక్క వీడియో మనం ఏం చేయబోతున్నామంటే ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతా ఉంది, ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, కోచింగ్ లేకోకుండా జాబ్ సాధించవచ్చా, ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి చూసినట్టయితే అందరికీ తెలుసు, మనకు ఏపీకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్ ఒక బల్క్గా అంటే డిఎస్సికి ఏ విధంగా అయితే 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారో అదే మాదిరిగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కూడా దాదాపుగా 12,000 పైచీలకు ఇస్తున్నారు. సార్ అదేంటి సార్ 11,000 కదా అనుకుంటున్నారా? ఎస్, 11,000+ వేకెన్సీస్తో పాటుగా మనకు జైళ్ళ శాఖ నుంచి అంటే డిప్యూటీ జైలర్స్ కానీ జైలు వార్డర్స్, దాంతోపాటుగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వేకెన్సీ రాబోతున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకు 12,000 పైచీలకు వేకెన్సీ అని వెళ్ళబోతున్నాయి. ఇది ఒక లంసంగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉంది. మరి మనకు అందరికీ తెలుసు, జస్ట్ 1 వీక్ ముందు మనకు అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. పోలీస్ శాఖ ఆర్థిక శాఖ పంపించింది, ఇంత వేకెన్సీ మరి రిక్వైర్మెంట్ ఉందనేసి గవర్నమెంట్కు. సో వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతా ఉంది మిత్రమా. మరి ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. సో ఇది కాబట్టి చాలామంది ఇది ఫేక్ ఎంత వస్తుంది అనుకోవడం జరిగింది. ఇది ఫేక్ కాదు, నిజమే అని ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క విషయం గురించి అయితే మనం చూసాం విజయదశమి రోజున. అది కూడా మరి చూస్తే మరి ఇక నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతా ఉంది, కోచింగ్ అవసరమా, కోచింగ్ లేకుండా కూడా ప్రిపరేషన్ కొనసాగించవచ్చా, మరి ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు చూడబోయే ముందుగా మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు మనకు ఈ యొక్క వచ్చే సోమవారం అంటే 6వ తేదీ అక్టోబర్ 25 తేదీ నాడు మనకు బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. అంటే వచ్చే మండే మీరందరూ కూడా ఎక్కడున్నా కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు లగేజ్తో మీరు డైరెక్ట్గా వచ్చేసండి. మరి ఇక్కడ మంచి వాతావరణం, అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే హాస్టల్ వస్తూ కూడా ఉంటుంది, నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి. నా యొక్క పర్యవేక్షణలోనే మీ యొక్క స్టడీస్ అన్ని కూడా మీకు ఉంటాయన్నమాట. మరి చూస్తే మనకు తెలుసు మొత్తం మీద మనకు 444 వేకెన్సీస్ ఎస్ఐ ఉద్యోగాలు, మరి 11,195 వేకెన్సీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, మొత్తం కలుపుకుంటే 11,639. దీంతో పాటుగా మరో 1,000 పోస్టులు మనకు రాబోతున్నాయి జైళ్ళ శాఖ నుంచి, మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి. మొత్తం కలుపుకుంటే 12,000 ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. మరి బ్యాచ్ అనేది 6th అక్టోబర్ స్టార్ట్ కాబోతా ఉంది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీని మీద అందరూ కూడా చాలా సందిగ్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది, ఇయర్ వస్తుందా, నెక్స్ట్ ఇయర్ వస్తుందా, ఎలక్షన్ ముందు వస్తుందా అని చాలామంది చాలా అనుమానాలతో మనకున్నారు. మరి సందేహం లేదు మిత్రమా, సందేహమే లేదు, ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి ఈ డిసెంబర్ వస్తుందంటే మోస్ట్లీ ఈ యొక్క డిసెంబర్కి వచ్చే అవకాశం లేదు. డిసెంబర్ వచ్చినా కూడా మన జాబ్ కూడా సాధించలేం. ఎందుకంటే ప్రిపరేషన్కు కనీసం మనకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుంది. సో మినిమం 4 months, మ్యాక్సిమం 6 months పడుతుంది. కాబట్టి మరి ఉన్నట్లుండి మనకు నవంబర్ డిసెంబర్లో వచ్చినా కూడా మనకు కష్టమే. కాబట్టి ఏది ఏమైనా సరే మనకు, ఎందుకంటే గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా నవంబర్ డిసెంబర్లో వచ్చాయి. కాబట్టి ఇదో డిసెంబర్ వస్తుంది అనుకుంటున్నారు, నవంబర్ డిసెంబర్ ఉండకపోతుందని నేను అనుకుంటా, నాకు పర్సనల్ ఒపీనియన్. కానీ మీరేం చేయాలంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉంది కాబట్టి మీరు డిసెంబర్ వస్తుందనేసి చదవండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఎగ్జామ్ దగ్గర ఉందంటేనే చదువుతాం, ఇలాంటి చదవం. ఆ ఉద్దేశంతో డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉందని మీరు ముందు చదవండి. ఖచ్చితంగా మనం ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే లోపల ఒక రౌండ్ సిలబస్ అంతా పూర్తి చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఇచ్చిన తోపు ఎవడు ఉండడు, మనకే జాబ్స్ వస్తాయి అంతవరకే. మరి జాబ్ క్యాలెండర్ అనేది మనకు మ్యాక్సిమం మనకు జనవరిలో వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వచ్చి తీరుతారు కూడా, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ 1.5 year అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు జనవరి 1 చెప్పలేం, కానీ జనవరి అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే జాబ్ క్యాలెండర్లో ఇది పొందుకొస్తారనమాట. ఏ విధంగా అయితే డిఎస్సికి 16,000 ఇచ్చి అందరికీ హామీ పత్రాలు ఇచ్చి అంటే అందరూ కూడా అమరావతి పిలిపించేసి మన సీఎంగా ఏ విధంగా చేశారో పండగ సందర్భ వాతావరణంలో, అదే మాదిరి ఈ కానిస్టేబుల్స్ కూడా అదే మాదిరి చేయొచ్చు అని భావిస్తున్నాను నేను కూడా. కాబట్టి మరి నవంబర్ డిసెంబర్లో అనేది ఉండకపోతే నా యొక్క పర్సనల్ ఒపీనియన్. కానీ
ఉందని చదవాలా, అప్పుడే మనం ముందుకెళ్తాం. మరి జనవరి డిసెంబర్లో అయితే మాత్రం ఖచ్చితంగా క్యాలెండర్ ఉంటుంది. మరి కొందరు ఏమంటున్నారంటే సార్ ఇది ఇప్పుడు ఉండదు, నెక్స్ట్ డిసెంబర్ 2026 అంటున్నారు, బట్ ఇంత టైం తీసుకోకపోవచ్చు అని నా యొక్క ఒపీనియన్. ఇంత సమయం తీసుకోరు, ఓకేనా, ఇంత సమయం పోదు. సో హార్డ్లీ నేను అనుకోవడం ఏమంటే నవంబర్ డిసెంబర్, ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎత్తుకుని ఆ తర్వాత 3 monthsకు అంటే మేబీ మార్చ్ ఏప్రిల్ కల్లా ఒక ఫైనల్ కన్క్లూజన్ ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు చదవండి. సో పోనీ అర్థం కానిలేండి అబ్బా నెక్స్ట్ ఇయర్ అనుకోండి. సో మన చదివితే ఎఫర్ట్స్ వేస్ట్ కాదు కదా. ఇప్పుడు నేను మొదలు పెట్టంటే వదిలేదు సార్ ఎప్పుడు వస్తుంది ఏమో, వద్దు, తర్వాత చాలా ఇబ్బంది పడతాం. మనం చూసాం, ఫారెస్ట్ కూడా చూసాం మనం, ఎంత తక్కువ సమయం ఇచ్చారు, కేవలం 40 రోజుల మధ్య టైం ఇచ్చారు FSO కానీ ఏబీఓకి అయితే నమ్మి. ఆ విధంగా మన పరిస్థితి ఏంది? కాబట్టి అన్ని పక్కన పెట్టేసి రావడం మీద పక్క 12,000 పైచులు ఉద్యోగాలు రావడం మీద పక్క. దీనిలో రాసి పెట్టుకుని కావాలంటే గత నోటిఫికేషన్స్లో కూడా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఉన్నారో, లాంగ్ స్టాండింగ్లో ఉన్నారో వాళ్ళే జాబ్స్ సంపాదించి తప్పితే అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు అప్లై చేసుకొని అప్పుడప్పుడు రాసిన వాళ్ళకైతే జాబ్స్ రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మిత్రులందరూ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరి అన్ని చూసాం. అయితే సిలబస్ మనకు అనుకున్నంత తక్కువేమి కాదు మిత్రమా. చెప్పాలంటే గ్రూప్ 2 కన్నా సిలబస్ ఎక్కువే. సార్ భలే వాళ్ళు సార్ మీరు భలే మాట్లాడతారే, గ్రూప్ 2 రేంజ్ ఏంది, ఎస్ఐ రేంజ్ అనుకుంటున్నారా? ఎస్, చెప్పాలంటే గ్రూప్ 2 కన్నా సిలబస్ ఎక్కువనే. గ్రూప్ 2లో ఆంధ్ర హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చదువుతాం, ఇక్కడ చదువుతాం. గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఇక్కడ చదువుతాం, పాలిటీ ఇక్కడ చదువుతాం. కానీ గ్రూప్ 2లో మనకు మెంటల్ ఎబిలిటీ అనేది చాలా లైట్గా ఉంటుంది. కానీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్లో మ్యాథమెటిక్స్ అయితేనేమి, ప్యూర్ మ్యాథమెటిక్స్ అయితేనేమి, దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ అయితేనేమి, రీజనింగ్ అయితే ఒక రేంజ్లో ఆడుకుంటాడు. మళ్ళీ మనకు గ్రూప్స్లో ఇంగ్లీష్ ఉండదు, ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇదంతా ఎక్కువే కదా. సో నాకు తెలిసి గ్రూప్ 2 కన్నా ఎక్కువ సిలబసే. మీరు గ్రూప్ 2 కన్నా తక్కువ మాత్రం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గ్రూప్ 2 కంటే ఎక్కువ రేంజే ఉంటుంది సిలబస్లో. కాబట్టి సిలబస్ హెవీ సిలబస్ ఇప్పటి నుంచి మొదలుపెట్టండి మిత్రమా. కాబట్టి గ్రూప్ 2 కంటే ఎక్కువ సిలబస్ ఉంది. ప్రిపరేషన్ ఇప్పుడే మొదలుపెట్టండి. విజయదశమి ఆ యొక్క ఊపులో మొదలు పెడితే మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా శుభాలు జరుగుతాయని మన యొక్క విజయదశమి పండుగ చెప్తుందనమాట. కానీ దీనికి కోచింగ్ అవసరమా లేదని కొందరు అనుకుంటూ ఉంటారు. ఎస్ మిత్రమా, ద టోటల్ డిపెండ్స్ ఆన్ యూ. ఒకవేళ మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంటే మాత్రం కూర్చుని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. కోచింగ్ లేకుంటే మాత్రం ఓన్గా చదువుకుని తప్పైతే కాదు, కానీ కోచింగ్ వెళ్తే మాత్రం కొంచెం త్వరగా మనం మేల్కొనవచ్చు. ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక టైం టేబుల్ లాగా ఇస్తారు, ఈ సిలబస్ ఇదని చెప్తడం జరుగుతుంది. మన ఓన్గా అయితే ఆ యొక్క ప్లాన్ వేసుకోలేకపోతాం, అది కొంచెం ఇబ్బంది. కాబట్టి కోచింగ్ అవసరమే. మరి ఎక్కడ కోచింగ్ అవసరం అనుకుంటే మీరు సెర్చ్ చేయండి, ఎక్కడ బాగుంది అనుకుంటే సెర్చ్ చేయండి. అందరూ వెళ్తున్నారు కదా మనం అక్కడ పోయి గొల్ల గుంపుగా దూరినామనుకోండి, మన మీద వాళ్ళు ఫోకస్ పెట్టరు. ఒక వ్యక్తి స్టేట్ టాప్ ర్యాంక్ వచ్చిందంటే అందరికీ అక్కడి నుంచి జాబ్స్ వస్తాయని కాదు. దట్ కంప్లీట్లీ టోటలీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ అబిలిటీ, స్టూడెంట్ హార్డ్ వర్క్ తప్పితే కోచింగ్ అబిలిటీ కాదు, కోచింగ్ సామర్థ్యాలు కాదు నేను నమ్ముతా. సో కోచింగ్ ఎంత బాగా చెప్పినా కోచింగ్ చదవలేకుండా అభ్యర్థి ఏం తేలేదు. కోచింగ్ సరిగ్గా చెప్పకపోయినా స్టూడెంట్లో అతను కష్టపడే తత్వం ఉంది, ఒక ప్లానింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి ఏ కోచింగ్లో అయితే మీకు ప్రశాంతమైన వాతావరణం ఉందో, మీకు అనుకూలంగా ఉందనుకుంటున్నారో, మీకు తక్కువ మెంబర్స్తో ఎక్కువ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళ దగ్గర మీకు బాగుంటుంది. కానీ ఒకేసారి 1000 మంది 2000 మంది కలిపితే మన ఫోకస్ చేయరు, నీకు డౌట్ మీకు చెప్పరు, సాయం మీద బయటకు పోతూ వస్తారు. కానీ ఎక్కడైతే తక్కువ మంది ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు, పర్యవేక్షిస్తారు. ఎందుకంటే నాకు సెలక్షన్స్ కావాలి అని ఆ కోచింగ్ వాళ్ళు కూడా మీకు మీద ఫోకస్ చేస్తారు. సో అటువంటి వారిని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఖచ్చితంగా మీరే మా టర్నింగ్ పాయింట్ కడపకు రండి అని చెప్పను, మీకు ఎక్కడ అనుకూలంగా ఉందండి అక్కడ ఒకసారి మంది కూడా విజిట్ చేయండి, టర్నింగ్ పాయింట్ కడపను విజిట్ చేయండి. సో కడపలో మీకు ఏ విధంగా వాతావరణం ఉంది, అమ్మాయిలకు అబ్బాయిలకు ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఇది అన్నీ మీరు పరిగణలోకి తీసుకొని జాబ్ సక్సెస్కు మొదలుపెట్టండి మిత్రమా. మరి కోచింగ్ అనేది అవసరం లేదంటే దట్ టోల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫినాన్షియల్ అబిలిటీస్. ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ అనేది కూడా ఇబ్బందికరంగానే ఉంది, ఎక్కువ అమౌంట్లు ఉన్నాయి కాబట్టి. మరి ఆన్లైన్ పరంగా అంటేనే నాకు తెలిసి ఆన్లైన్ అనేది అనవసరం, ఇబ్బంది. మీరు ఫస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న తర్వాతనే ఆన్లైన్ వెళ్తే బాగుంటుంది తప్పితే ఆన్లైన్లో మీకు విధి విధానాలు తెలియవు, ఎట్లా ముందుకెళ్ళని తెలియదు. సో కాబట్టి మీరు ఆన్లైన్ తీసుకునే ముందుగా కంపల్సరీ ఒక్కసారి అయితే మాత్రం ఆఫ్లైన్ ఎక్కువసారి మీరు తీసుకోండి మిత్రమా. మరి ఇన్స్టిట్యూట్ బెటర్ అంటే చెప్పాను కదా. సో ఏదో వెళ్తున్నారు అందరూ గొల్లగుమ్ములు దూరితే కష్టం. సో ఒక స్టూడెంట్కి జాబ్ వచ్చిందంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రతిభ కాదు, గుర్తుపెట్టుకోండి, అది స్టూడెంట్ యొక్క
కెపాసిటీ, స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్, స్టూడెంట్ యొక్క టైం షెడ్యూల్, అంతే తప్పితే కోచింగ్లో ఎంత ఇచ్చినా అది చదువు ఏం చేయాలి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. ఓకేనా? సో ఎన్ని నెలలు సిలబస్ పూర్తవుతుందంటే మీరు ఇప్పుడు మొదలుపెట్టినా కూడా డైలీ 8 hours ప్రకారం చదివితే మినిమం 4 నెలలు టైం పడుతుంది, మ్యాక్సిమం 6 months టైం పడుతుంది. ఎన్ని డైలీ 8 hours చదివినా, సో డైలీ 8 hours ఉంటున్నా మీకు 4 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడే మీకు ప్రిపరేషన్ మొదలుపెట్టండి మిత్రమా. సో లేకుంటే ఇబ్బంది పడతాం. రావడం మీద పక్క 12,000 ఉద్యోగాలు అండి, 12,000 ఉద్యోగాలు. ఆషామాషి వేకెన్సీ అయితే కాదు కదా. సో ఇదే కాకుండా మళ్ళీ మనకు ఎస్ఎస్సి జీడీ నుంచి 50,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఢిల్లీ పోలీస్ నుంచి దాదాపు 12,000 ఉద్యోగాలు ఉన్నాయి. సో అన్ని రకాల ఉద్యోగాలు మనకు రాబోతున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఇప్పుడే, ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాట వినేసి మీరు ఇబ్బంది పడద్దండి. సో ఖచ్చితంగా మీరు అయితే మాత్రం సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకుని మిత్రమా, ఇది గ్రూప్ 2 కంటే ఎక్కువ సిలబస్ అని ఫోకస్ పెట్టండి. గ్రూప్ 2 సిలబస్ కాదు, గ్రూప్ 2కి మించి సిలబస్ ఉంది, అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా. ఓకే మిత్రమా. సో మీకు ఎటువంటి గైడెన్స్ అయినా కావాల్సి ఉంటే ఖచ్చితంగా ఉత్తమ్ సాగర్ మేము తోడు ఉంటుంది. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్ కడపలో ఉంటుందన్నమాట. సో అబ్బాయిలకు హాస్టల్ వసతి ఉంది, అమ్మాయిలకు హాస్టల్ వసతి వేరేగా ఉంటుంది, గ్రౌండ్ కూడా ఉంటుంది. మనకి స్పెషాలిటీ ఏమంటే ఒకే ప్రాంగణంలో మీకు హాస్టల్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది, మంచి వాతావరణం చదువుకోవడానికి చాలా అద్భుతమైన అంటే ఎన్విరాన్మెంట్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. మరి ప్రిపరేషన్ అయితే మాత్రం మొదలు పెట్టండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.